ఈ యొక్క నిర్వహించుకోవడానికి అందరూ సహకరిస్తారని కోరుతున్నాను. సభలో ఉన్న వారందరికీ నమస్కారం. శాసన సభ్యులు మరియు ప్రతిపక్ష సభ్యులు అందరికీ నమస్కారములు. సభను ప్రారంభిస్తున్నాను. రాష్ట్ర పరిపాలన మీద ఇటీవల విశాఖపట్నంలో విజయవంతంగా నిర్వహించిన సిఐఐ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చేయడం నా కర్తవ్యం అధ్యక్ష. ఇటీవల విశాఖపట్నంలో జరిగింది. వీటి ద్వారా రాష్ట్రానికి 13.26 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి అధ్యక్ష. దీనివల్ల 16.31 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి అధ్యక్ష. పెట్టుబడిదారుల్లో దెబ్బతిన్న విశ్వాసాన్ని పునరుద్ధరించడం వల్లే ఇది సాధ్యమైంది అధ్యక్ష. ఈ ఒప్పందాలన్నీ 3.5 నెలల్లో ఆచరణలోనికి తెచ్చేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం అధ్యక్ష. వచ్చే 5 ఏళ్లలో 50 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే మా లక్ష్యం. నమస్కారాలు. సభాపతి గారు, ముఖ్యమంత్రి గారికి నా అభినందనలు. అయితే అధ్యక్ష, గతంలో కూడిన ఇలాంటి పెద్దల మొత్తంలో ఒప్పందాలు జరిగాయి. కానీ అధ్యక్ష, ఆచర్యలో అవేవి నెరవేరలేదు. ఈసారి ప్రభుత్వం ఎలాంటి హామీలను తీసుకుంటుంది, దయచేసి వివరించాలని కోరుకుంటున్నాను. అధ్యక్ష, మీ ప్రభుత్వం వచ్చాక ప్రజల కోసం, ప్రజా సాయం కోసం ఎలాంటి పథకాలను అమలు చేస్తుంది అధ్యక్ష? పెద్దలకు ఎలాంటి సహాయం చేస్తుంది అధ్యక్ష? రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఎలాంటి ఉపయోగాలు కల్పిస్తుందో సీఎం గారిని వివరించాలని కోరుచున్నాను అధ్యక్ష. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకునే ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం అధ్యక్ష. పెట్టుబడిదారులు ఏ ప్రభుత్వం వచ్చినా ఇబ్బంది ఉండదన్న నమ్మకం కలిగించేందుకు ఎస్కో ఖాతాను ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. పరిశ్రమల నిర్మాణం మొదలయ్యాక వారి నుంచి ప్రభుత్వానికి వచ్చే GST 68% ఈ ఎస్కో ఖాతాలో జమ చేస్తాం అధ్యక్ష. ఇది పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచుతుంది. మాటల్లోనే కాదు, చేతుల్లో కూడా చూపిస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు. తన ప్రసంగాన్ని ఇవ్వవలసిందిగా ముఖ్యమంత్రి గారు వివరించిన పెట్టుబడులు, ఒప్పందాలు కేవలం అంకెలు మాత్రమే కావు. ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుపై దేశీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలకు ఉన్న నమ్మకానికి నిదర్శనం. మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన 15 రోజుల నుంచే పారిశ్రామికవేత్తల్లో భరోసా కల్పించే చర్యలు చేపట్టింది అధ్యక్ష. ఆ భరోసాన్ని, విజయాన్ని సాకారం చేస్తుంది అధ్యక్ష. తాత్కాలిక ప్రయోజనాల కోసం కాకుండా దీర్ఘకాలిక ప్రణాళికలు మరియు పాలసీల ద్వారా రాష్ట్రాన్ని 2040 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం మా లక్ష్యం అధ్యక్ష. చాందిని గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష, మన ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు పెట్టుబడులు, ఒప్పందాలు అని చెప్పుకుంటున్నారే కానీ అవి ఆచరణలో ఎక్కడ కనిపిస్తున్నాయి అధ్యక్ష? అవి అంకెలుగా మాత్రమే కనిపిస్తున్నాయి అధ్యక్ష. మన రాష్ట్రంలోని ప్రజలకు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. దేశ విదేశాల కంపెనీల నుండి ఒప్పందాలు చేసుకుంటున్నాం. అలాగే ఏజెన్సీ ప్రాంతాలైన డోలి గ్రామాలకు రోడ్ల సౌకర్యం, విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నాం అధ్యక్ష. స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలు జరుగుతున్నాం. ఇప్పటికీ కనీస అవసరాలు తీర్చలేని గత ప్రభుత్వాలు ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నించడమే. డోలి గ్రామాలకు కల్పిస్తున్న సౌకర్యాలు వాళ్ళ కళ్ళల్లో ఆనందాలు మీకు కనిపించడం లేదా? మా కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు అన్నింటినీ తులచడానికి కట్టుబడి ఉంది అధ్యక్ష. సభకు నమస్కారం అధ్యక్ష. విద్యాశాఖ మంత్రి గారు నేటి విద్యా వ్యవస్థపై వివరణ ఇవ్వాలని, పిల్లల విద్య కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. మీనాక్షి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. లక్ష్యం ఏపీని దేశానికి టెక్ రాజధానిగా తీర్చిదిద్దడం. 2029 నాటికి ఏపీని ఇన్నోవేషన్ రాష్ట్రంగా మార్చి 20,000కు పైగా స్టార్ట్ పిన్లను ఏర్పాటు చేయనున్నాం అధ్యక్ష. ఐటీ రంగాలలో 90-95% ఉద్యోగాలు రాష్ట్రానికి చెందిన వారికే వస్తాయని స్పష్టం తెలుపుతున్నాను అధ్యక్ష.
బడి పిల్లలకు అనేక సౌకర్యాలను కల్పిస్తాం అధ్యక్ష. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పించాం అధ్యక్ష. అమరావతిలో క్వాంటమ్ వాలీ ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. 3 ప్రాంతాలలో 3 ఎకనామిక్ రీజియన్లను అభివృద్ధి చేయనున్నాం అధ్యక్ష. అంతేకాకుండా రాష్ట్రంలో 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అధ్యక్ష. దీనికోసం వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో కలిసి సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ సైబర్ రీజియన్లను కేంద్ర ఏర్పాటుకు అభివృద్ధి చేయనున్నాం అధ్యక్ష. ఈ విధంగా గ్రీన్ ఎనర్జీ ద్వారా డేటా సెంటర్లను విద్యుత్ సవాళ్లను మేము ఎదుర్కొంటాం అధ్యక్ష. ధన్యవాదాలు. ప్రతిపక్ష నాయకురాలైన సంధ్య గారిని తన ప్రశ్న ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. అందుబాటులో లేవు అధ్యక్ష. రైతులకు వ్యవసాయ మందులు సరిగ్గా అందుబాటులో లేవు అధ్యక్ష. ఈ విషయంలో ప్రభుత్వం విఫలమైనది అధ్యక్ష. దీనికి మంత్రి గారి సమాధానం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రైతులకు స్థిరమైన ఆదాయం అందించడమే మా ప్రధాన లక్ష్యం. ఎరువులు, పురుగు మందులు వాడకాన్ని తగ్గించి నాణ్యమైన ఉత్పత్తులను కలిగించేందుకు ముఖ్యమంత్రి గారు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు అధ్యక్ష. ఏఐ ఆర్థిక సేద్యంపై రైతులు దృష్టి సారిస్తున్నారు అధ్యక్ష. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సాగు విధానాలు అవలంబించేలా రైతులకు మద్దతు అందిస్తాం అధ్యక్ష. వ్యవసాయ మందుల కొరతను కూడా తగ్గిస్తాము. ధన్యవాదాలు అధ్యక్ష. మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం అధ్యక్ష. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది మేము చెప్పాలని మేము అడుగుతున్నాం. గౌరీ గారిని సమాధానం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం అధ్యక్ష. మా ప్రభుత్వం రాష్ట్రంలోని శాంతి భద్రతల కోసం ఎంతో కృషి చేస్తుంది అధ్యక్ష. ప్రత్యేక స్త్రీల శ్రేయస్సు కోసం, పిల్లల శ్రేయస్సు కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష, ఈ ప్రభుత్వం విఫలమైనది. ముఖ్యంగా స్త్రీల రక్షణ లేకుండా పోయింది. దీనికి సమాధానం మంత్రి గారిని సమాధానం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. హోమ్ మినిస్టర్ అయిన గౌరీ గారిని సమాధానం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, ప్రతిపక్ష వాదన పూర్తిగా విరుద్ధమైనది. మా ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేక రక్షణ చట్టాలను తీసుకొస్తున్నాం. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం. ఈ విషయాలన్నీ ప్రతిపక్షానికి కళ్ళు కనిపించడం లేదని నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఇంట్లో ఇల్లు, ఇల్లాలు, పిల్లలు, ముద్దమందారం సీరియల్ చూస్తుందా అధ్యక్ష అని నేను ప్రతిపక్ష సభ్యులను ప్రశ్నిస్తున్నా అధ్యక్ష. Silent, please take your seat. ప్రతిపక్ష నాయకుడైన రాఘవేంద్ర గారు పెరిగిపోతున్నాయి అధ్యక్ష. ప్రజలకి కనీస అవసరాలు కూడా తీర్చలేకపోతుంది ఈ ప్రభుత్వం అధ్యక్ష. దీనికి సమాధానం ఇవ్వాలని మేము కోరుతున్నాం అధ్యక్ష. ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. కానీ పెద్దలకు ధరలు ఆకాశాన్ని అంచుతున్నాయి అధ్యక్ష. సాధారణ సగటి జీవికి కనీస అవసరాలు తీర్చలేకపోతుంది ఈ ప్రభుత్వం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అవసరాలు నిరంతరంగా వృద్ధులకు పెన్షన్లు పెంచి ఈ విషయాన్ని ప్రతిపక్ష సభ్యులు గమనించాల్సిందిగా ధన్యవాదాలు అధ్యక్ష. తర్వాత ప్రతిపక్ష సభ్యురాలైన తనుజ గారికి ఒక అవకాశం ఇస్తున్నాను. నాకు చెప్పినటువంటి విషయాలన్నిటిని నేను అంగీకరించను. ఎందుకంటే ఇంకా వెనుకబడిన గ్రామాలలో బడికి రాని పిల్లలు చాలా మంది ఉన్నారు అధ్యక్ష. అలా బడి మానేసిన పిల్లలందరినీ బడిలో చేర్పించి వారి అభివృద్ధికి తోడ్పడాలని మనవి ఇస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. ఐటీ శాఖ మంత్రి గారిని సమాధానంగా కోరుతున్నాను. పిల్లల మధ్య విభేదాలు సృష్టించవద్దని దయచేసి కోరుతున్నాను. ఐటీ కంపెనీల ఏర్పాటుకు ఒక ఎకోసిస్టమ్ అవసరం. అందుకే క్వాంటమ్ వారీ వంటి ద్వారా ఎకోసిస్టమ్ ఒక్కొక్క ప్రాంతాలలో అభివృద్ధి చేయనున్నాం. అన్ని ప్రాంతాలలో అభివృద్ధి చేయాలన్నదే మా కూటమి లక్ష్యం అధ్యక్ష. ధన్యవాదాలు. ధన్యవాదాలు. తర్వాత సమావేశాన్ని ఎప్పుడు నిర్వహిస్తామో మీకు సమాచారం అందిస్తాము.
ఈ సమావేశాన్ని జాతీయ గీతంతో ముగిద్దాం. జనగణ మన అధినాయక